నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. భారత అంతరిక్ష పరిశోధనల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి. యాక్సియం 4 మిషన్ ద్వారా స్పేస్లోకి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాకేష్ శర్మ తర్వాత స్పేస్లోకి వెళ్లిన రెండో భారతీయుడిగా నిలిచారు శుభాంశు శుక్లా. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. 26,500 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్లోకి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టారు. 14 రోజుల పాటు ఈ బృందం 60కి పైగా కీలక పరిశోధనలు చేపట్టనుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ప్రవేశించగానే శుభాంశు శుక్లా బృందానికి ఘన స్వాగతం లభించింది. అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు శుక్లా బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. అడ్డుగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ఎండీసీ ద్వారా మళ్లీ బుధవారం కూడా బాండ్లు జారీ చేశారని, 5,526 కోట్లకు బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసిందని, అయినప్పటికీ ఏపీ ఎండీసీ ద్వారా మళ్లీ అప్పులు చేశారని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో మళ్లీ ఏపీ ఎండీసీ ద్వారా అప్పులు చేయడానికి సిద్ధమయ్యారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడానికి వీల్లేదని, కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిందన్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపాలను గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైఎస్ జగన్కు భద్రత కల్పించకుండా తిరిగి తమ నాయకుడిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పనికిమాలిన మాటలు మానుకోవాలని బొత్స హితవు పలికారు. ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం ద్వారా అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాలని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాటుని చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బాబు మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి టీడీపీ నేతలు భయపడుతున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. నాకు ఓటు వేయినటువంటి వారికి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయినటువంటి వారికి కూడా వారికి అర్హత ఉంటే వారికి అన్ని పథకాలు అందాలనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాలని అనేకం ఉన్నాయి. ఏ రోజు ఆ లైన్ దాటలేదు, ఏ రోజు ఎవరికి వివక్ష చూపించలేదు, మా పార్టీకి ఓటు వేయలేదని చెప్పి ఏ రోజు ఎవరికి అడ్డంకులు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఓటేసినటువంటి వారన్నా వారికి ఎవరికి ఏమి ఇవ్వడానికి వీల్లేదనేటువంటిది బహిరంగంగానే చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో జూనియర్ తెల్గి ఎవరో తేల్చాలని కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య డిమాండ్ చేశారు. తెల్గి కుంభకోణం కంటే అమిలినేని స్కామ్ పెద్దదని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి స్టాంప్ డ్యూటీ ఎగవేశారని చెప్పారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు బ్యాంకులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి వీలవుతుందా? వాడి స్థాయి ఏమి, వాడి చదువు ఏమి, వాడి తెలివితేటలేమి, మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఆర్థిక వ్యవస్థని
కేవలం ఇది అక్కడే జరిగిందా లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా జరిగిందా? ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆడ తీసుకున్నవే నకిలీవా, వేరే చోట తీసుకున్నట్టు నకిలీవా అని ఎవరు పరిశీలించాలా? అందువల్ల నేను ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సిట్ అంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్నో ఏదో ఏమని. నేనేమిటి, మీరు కొద్దిమందిని ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు, ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా? అంతరిక్షంలోకి చేరుకున్న శుభాంశు శుక్లా బృందానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. A4 మిషన్ ISSతో విజయవంతంగా అనుసంధానం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాసా, ఇస్రోల అంతరిక్ష సహకారం మరో మైలురాయిని అందుకుందన్నారు. ఈ చారిత్రాత్మక విజయంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణం కోసం మరో 40,000 ఎకరాలు కావాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. ఇప్పటికే తీసుకున్న 30,000 ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు నారాయణ. ఇకపై అమరావతికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనాలను మార్చడం దుర్మార్గమని నారాయణ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం మొదలుపెట్టక ముందుగానే ఇంకొక 40,000 ఎకరాలని క్యాపిటల్ తీసుకుందామని చెప్పేసి ప్రతిపాదించారు. అంటే పంట పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార వ్యవస్థ నష్టం వస్తుంది. పైపెచ్చు అంత అవసరం లేదు, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు జనానికి ఏంటి, వీళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ ఎట్టుందంటే, గ్రామాలే తండోపతండాలుగా తరలి వచ్చి అయ్యా నా భూమి తీసుకోండి, అయ్యా నా భూమి తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. యువత డ్రగ్స్కు బానిసైతే దేశ మనుగడకే ప్రమాదకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్నారు. యాంటీ డ్రగ్ డేలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖులు దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పాల్గొన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన. యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సినీ నిర్మాత దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తామన్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో బహిష్కరిస్తున్నారని, త్వరలో టాలీవుడ్లో కూడా ఈ నిబంధన తీసుకొస్తామన్నారు నిర్మాత దిల్ రాజు. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. మరో 5 ఏళ్ల ప్రభుత్వం కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, వచ్చే 9 ఏళ్లలో సీఎం కావాలనే టార్గెట్తో తాను పనిచేస్తున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్తోనే నడిచిందన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కుటుంబము, ఆ రోజుల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే, మన కాంగ్రెస్ పార్టీ మీద నిఘా ఏందంటే, సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల నిర్వహణ రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూరాల ప్రాజెక్టులోని 9వ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయలేదని అన్నారు. ప్రభుత్వం దిగిన ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అనంతపురం ఎస్పీ జగదీష్ తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఇప్పటికే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయినా కూడా వివిధ కారణాలు చూపుతూ పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి అనుమతించట్లేదు. మరోపక్క పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. వైఎస్ఆర్ జిల్లా కలసపాడులో టీడీపీ నేతలు కొట్లాడుకున్నారు. టీడీపీ మండల బూత్ కన్వీనర్ల సమావేశంలో ఒకరిపై మరొకరు గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ పోలీసుల ముందే తన్నుకున్నారు పచ్చ నేతలు. తూర్పుగోదావరి జిల్లాలోని పవన్ మీటింగ్లో తమ బిడ్డ కనిపించడం లేదంటూ ప్లెకార్డ్తో తల్లిదండ్రులు నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా కరప గ్రామానికి చెందిన బార్వాడి కుటుంబం తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో తమ గోడు డిప్యూటీ సీఎం పవన్కు చెప్పుకుందామని వెళ్తే వారికి అక్కడ కూడా నిరాశ ఎదురైంది. వాళ్ళ ఆవేదన వినకుండానే ఫోన్ నెంబరు తీసుకుని పంపేశారు పవన్ కళ్యాణ్ సిబ్బంది. అంతకుముందు మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గర ప్లెకార్డుతో ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రియుడితో కలిసి భర్త తేజేశ్వర్ని భార్య ఐశ్వర్య హత్య చేయించిందని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. తేజేశ్వర్ ఐశ్వర్య ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచే బ్యాంక్ మేనేజర్ ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేశారన్నారు. బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మరొకరిని ఆసుపత్రికి తరలించారు. 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీలో సంతూర్ సబ్బుల లోడ్ ఉండడంతో స్థానికులు ఆ లారీలో ఉన్న సబ్బుల కోసం ఎగబడ్డారు. గుంపులుగా వెళ్లి మరీ ఆ సబ్బుల కార్టన్లు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ యువతి హల్చల్ చేసింది. శంకర్పల్లిలో రైల్వే ట్రాక్పై కారుతో స్టంట్లు చేసింది. ట్రాక్పై కారులో అతివేగంగా వెళ్ళింది. ట్రాక్పై కారును గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యువతిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా కారును అతివేగంగా నడిపింది. కొంత దూరం మేర ట్రాక్పై వెళ్ళింది. ఎట్టకేలకు ఆ యువతిని స్థానికులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లతోనూ వాగ్వాదన దిగింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నోకి చెందిన వామిక సోనియాగా గుర్తించారు పోలీసులు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి వచ్చే నెల 24 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆలయ వైదిక కమిటీ తరపున మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దుర్గగుడి ఈవో
సీనా నాయక్ ఆలయ అర్చకులు తొలి ఆషాఢం సారెను దుర్గమ్మకు సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు గోల్కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చీర సారెలతో అమ్మవారికి బోనం ఒడిబియ్యం సమర్పించేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్లమెంటే సుప్రీం అని చెప్తారని, కానీ అన్నింటికంటే భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదన్నారు. పార్లమెంటుకు సవరణలు చేసే అధికారం మాత్రమే ఉందన్నారు. రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణాలను మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చి చెప్పారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలన్నీ రాజ్యాంగం పరిధిలోనే పనిచేస్తాయని స్పష్టం చేశారు జస్టిస్ బిఆర్ గవాయ్. ఒక న్యాయమూర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చినంత మాత్రాన స్వతంత్రంగా పరిగణించలేరని, ప్రజల హక్కుల సంరక్షణ బాధ్యత తమపై ఉంటుందన్నారు జస్టిస్ గవాయ్. ప్రజలు తన తీర్పుల గురించి ఏమనుకుంటారోనన్న ఆలోచనతో తీర్పులు ఇవ్వబోనని, అవి స్వతంత్రంగా న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటానన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. చైనా ఎస్సీఓ సదస్సులో పాకిస్తాన్పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దేశాలకు సీమాంతర ఉగ్రవాదం ఒక పాలసీ అని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని మండిపడ్డారు. దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీఓ సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాలని కోరారు. ఉగ్రవాదం, శాంతి కలిసి ఉండలేవని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. In the Indian state of the Jammu and Kashmir, 26 innocent civilians, including a Nepali national, were killed. Victims were shot after they were profiled based on the religious identity. The Resistance Front, which is a proxy of UN-designated terror group Lashkar-e-Toiba, claimed responsibility for the attack. భాషను ఉపయోగించుకుని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా విప్లయత్నాలు జరిగాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హిందీ ఏ భారతీయ భాషకు వ్యతిరేకం కాదని, అన్ని భారతీయ భాషలతో స్నేహంగా ఉంటుందన్నారు. సొంత భాషను కీర్తించాలనే తపన ఉండాలే తప్ప ఎవరికీ ఏ భాషపైన వ్యతిరేకత ఉండొద్దన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో పురోగతి లభించింది. కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ డేటాను ఏఏఐబి ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. సివిఆర్, ఎఫ్డిఆర్ డేటాను ల్యాబ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు, ప్రమాద కారణాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో 2 మృతి చెందగా 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన 20 మంది కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,550 స్థాయికి చేరువైంది. టాటా స్టీల్, అలాగే బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, అలాగే ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $67.81 వద్ద ట్రేడ్ అవుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కెరీర్లో హైయెస్ట్ ర్యాంక్ చేరుకున్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంక్స్లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 7వ స్థానానికి దూసుకెళ్లాడు. 2 రోజుల క్రితం లీడ్స్లో ఇంగ్లాండ్తో ముగిసిన టెస్ట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టిన పంత్ ర్యాంక్తో పాటు రేటింగ్ పాయింట్స్ని కూడా మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం పంత్ 80 రేటింగ్ పాయింట్స్తో 7వ స్థానంలో నిలిచాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్స్ సాధించడం ఇదే ప్రథమం. ఇక ర్యాంక్
ర్యాంకింగ్ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా అదే దేశానికి చెందిన హ్యారీ బ్రూక్ 2వ స్థానంలో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ 4వ స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత టెస్ట్ సారథి శుభ్మన్ గిల్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 20వ స్థానానికి ఎగబాకాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.